నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న అంబేద్కర్ సంఘం సభ్యులు ఎస్ఎస్టీ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సమాజ్ సభ్యులతో కలిసి పనిచేస్తామని అధ్యక్ష కార్యదర్శుల వెల్లడి జగన్పల్లి మండల కేంద్రం గుండా వెళ్లే గ్రామాలకు బీటీ రోడ్డుకు మహర్దశ ఆర్మూర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో 69వ వారం కొనసాగిన స్వచ్ఛ భారత్ జిరాయత్ నగర్ లో హనుమాన్ మందిరంలో ఆవరణను శుభ్రం చేసిన సభ్యులు వేల్పూర్ మండల కేంద్రంలో వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం మెగా హెల్త్ క్యాంపు నిర్వహణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జగన్పల్లి మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో కోతకాలపు ఆరాధన ప్రార్థనలు వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ను పొందుపరిచినందువల్లే అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలను దేశంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం మనకు గర్వకారణమని అన్నారు. అంబేద్కర్ అందించిన స్ఫూర్తి, ఆయన ఆచరించిన పద్ధతులు అట్టడుగు వర్గాల వారిని చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి అని ప్రపంచ మేధావుల్లో మొదటి వ్యక్తిగా అంబేద్కర్ ఉన్నారని ఆయన కొనియాడారు. అంబేద్కర్ భవన్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అనంతరం అంబేద్కర్ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మొమెంటో, శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజాగౌడ్, ఎంపీటీసీ నర్సవ్వ, డాక్టర్ అశోక్, వేల్పూర్ సర్పంచ్ నీరడి భాగ్య, ఎంపీపీ రజిత, వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పరమేష్, విగ్రహదాత లింబాద్రి, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాం, నిలబెట్టుకున్నాం, ముందుకు తీసుకుపోయినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అని చెప్పి మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారు అనేక సభలలో కూడా అంబేద్కర్ గారిని కోట్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప మహా మనిషిని విగ్రహాన్ని వాళ్ళ ఈ అమినాపూర్ గ్రామ అంబేద్కర్ సంఘ సభ్యులు పెట్టుకోవడం నాకు నిజంగా చాలా సంతోషం. నా చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరింపజేయడం, నేను వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళకి మన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు చూపించిన మార్గంలో నడవటానికి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సమాజం అంతా సిద్ధంగా ఉంది. వారి చూపించిన మార్గంలోనే తెలంగాణలోని పీడిత బలైన వర్గాల ప్రజల ముఖాల్లో సంతోషం చూడటానికి ఆ భగవంతుడు మనకిచ్చిన 24 గంటల సమయాన్ని కూడా వెచ్చిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మనం కూడా వారు చూపించిన మార్గంలో పోయి సమాధాన స్థాపన రాష్ట్రం అంతటా, దేశం అంతటా మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? వారు అందించిన స్ఫూర్తి, వారు చూపించిన మార్గం, వారు ఆచరించిన పద్ధతులు, జీవితంలో అట్టడుగున వర్గాలు వారు కూడా ప్రపంచ మేధావిగా కొలిచిన వ్యక్తి వారు. అక్కడి నుంచి వచ్చి ప్రపంచంలోని ఒక మేధావిగా నిరూపించిన వ్యక్తి వారు. కాబట్టి మనం ఆయన చూస్తూ ఉంటే ఆయన స్ఫూర్తి మనకు వస్తుంది. మనం కూడా ఆయన మాదిరి కష్టపడతాం, చదువుకుంటాం, మంచిగా పెద్దవాళ్ళం అవుతాం. కాబట్టే మన పెద్దలందరూ కూడా వారి విగ్రహాలు ఊరూర పెట్టుకొని వారిని స్ఫూర్తిని గుండెలను నింపుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అది వారు ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2, వారు ఎప్పుడూ చెప్పేవారు బోధించు, సమీకరించు, పోరాడు. సేమ్ ఆ 3 పదాల్ని ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తూచా తప్పకుండా అనుసరించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. విషయాన్ని బోధించడం అంటే వారన్నది ఎందుకు మనం బలైన వర్గాల ప్రజల అట్టడుగున ఉన్నాము, ఎట్లా మనం అన్యాయం జరుగుతున్నది, ఈ అన్యాయాన్ని ఎట్లా సరి చేసుకోవచ్చు. నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా. ఇక్కడ నేను ఈ 2 విషయాలు చెప్పకుండా నేను ఈ సభలో నుంచి పోవడానికి నాకు మనసు ఒప్పుకోదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే ఆ రోజు వారు దూరదృష్టితో
రాజ్యాంగంలో ఆర్టికల్ 4 పొందుపరచడం మూలంగానే మనకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తుల్లో మొదటి వారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారిని ఆచరించే వ్యక్తులు మేము అని చెప్పి సందర్భంగా మనవి చేస్తాము. ఎందుకంటే బలవంతుడి దగ్గర నుంచి బలహీనంలో ఉన్న వ్యక్తులం మనకు అన్యాయం జరుగుతున్నది, మనం వేరే కాపురం పెట్టుకుంటాం, వేరే అవుతాము అని అంటే బలవంతుడు ఎప్పుడు ఒప్పుకోడు. కాబట్టి బలవంతుడిని అడగాల్సిన అవసరం లేదు, బలహీనుడు బయటకు పోవాలంటే అని చెప్పి ఆర్టికల్ 4లో ఆయన రాసినందువల్లే. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో ఎస్ఎస్కే క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మహాసభను నిర్వహించారు. ఈ సభకు క్షత్రియ సమాజ్ సభ్యులు అధికంగా తరలివచ్చి మహాసభ అనంతరం సమాజ్ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా కాందే సుదర్శన్, కార్యదర్శిగా అల్జాపూర్ గంగామోహన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి బ్లూబర్డ్ స్కూల్లో మామిడిపల్లి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మహాసభలను నిర్వహించారు. కుల పెద్దలకు ఘనంగా సన్మానించారు. అనంతరం క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శుల పదవీ కాలం ముగియడంతో ఎన్నికలను నిర్వహించారు. నూతనంగా ఎన్నికలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ముందు పనిచేసిన అధ్యక్షులు ఖాందేశ్ సుదర్శన్, అల్జాపూర్ గంగామోహన్లను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షత్రియ సమాజ్ అభివృద్ధి కోసం సమాజ్ సభ్యులతో కలిసి పనిచేస్తామని, ఎటువంటి అనుమానాలకు తావివ్వమని ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పనికి గుర్తింపుగా మాకు మళ్ళీ అధ్యక్ష సెక్రటరీ పదవులు మాకు అంటగట్టారు మా సమాజ సభ్యులు. అందరికీ ధన్యవాదములు. మరీ కూడా 3 ఏళ్లలో మరియు వేరే అభివృద్ధి పనులు చేసి అందరికీ అభివృద్ధి పనులు నడుపుతామని చెప్పి మనం చేస్తున్నాం. రోజు మన మామిడిపల్లి ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా మన చేసిన పనులను గుర్తింపుగా వారు మమ్ములను మళ్ళీ ఎన్నుకున్నారు. కాబట్టి మనము ఏదైతే సమాజ సేవను గుర్తింపుగా మనకు మళ్ళీ సమాజ సేవ చేయడానికి మనకు అధికారాలు ఇచ్చారో వారికి మునుముందు మనము అధిక సమాజ సేవను చేసి గుర్తింపు తెచ్చుకుంటామని సమాజ ముఖంగా మన సమాజ పబ్లిక్కు తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. జై శాస్త్రాజు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం సెలవు రోజైన వారికి ఇంట్లో ఉన్నట్లుగా చదువుతో పాటు భోజనం, ఆటలతో ఉల్లాసంగా ఉన్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా మండల విద్యాధికారి సూచనల సలహాలతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పిల్లలు సెలవు రోజుల్లో ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నామని అన్నారు. వారికి భోజన వసతి, అన్ని సౌకర్యాలు ఉన్నాయని, డిజిటల్ క్లాసుల ద్వారా ఇంకా ఎక్కువ శ్రద్ధతో చదువుతామని విద్యార్థులు అన్నారు. జక్రాన్పల్లి మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ పర్యవేక్షణ చేస్తూ జక్రాన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ అన్ని పాఠశాలల్లో 100% ఉత్తీర్ణతకు శ్రమిస్తున్నారు. మాది కేజీబీ జక్రాన్పల్లి. మేము ఇక్కడ చాలా బాగా చదువుకుంటాం. మాకు హాస్టల్లో ఫుడ్ చాలా బాగా పెడతారు. సండే రోజు స్పెషల్గా చికెన్ పెట్టడం జరుగుతుంది. మరియు ప్రొద్దున టిఫిన్కు చపాతీలు పెడతారు. మాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు, తీసుకోవడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్క లెసన్ గురించి చాలా టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల మాకు ఎంతో అర్థమవుతుంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్సు, వాహన ధృవపత్రాలు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారికి జరిమానాలు విధించారు. వాహనదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధృవపత్రాలు, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు ఉన్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ఎవరు కూడా జరిమానా చెల్లించకుండా వెళ్లలేకపోయారు. పోలీసులు చేసిన తనిఖీలో ఎవరి వద్ద సరి అయిన పత్రాలు లేకపోవడంతో అందరికీ జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని తెలిసినా ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించడం లేదు. జరిమానాలు కడుతున్నారు గాని 1000 రూపాయలు ఖర్చు పెట్టి హెల్మెట్ తీసుకోవడం లేదు.
పోలీసులు కేసులు పెట్టకుండా జరిమానాలతో సరిపెడుతున్నారు. పోలీసులు వాహనదారులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటేనైనా మార్పు వస్తుందో వేచి చూడాల్సిందే. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఎన్సీడీసీ ఆధ్వర్యంలో గొల్లకుర్మ సంఘం సభ్యులకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రుణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి వారికి సబ్సిడీ రుణాలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకంలో 3 సంవత్సరాలుగా సంఘంలో సభ్యత్వం ఉన్నవారు అర్హులని సూచించారు. ఈ సందర్భంగా మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గొర్రెల పెంపకందారులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకుర్మ సంఘం సభ్యులకు సబ్సిడీ కింద రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంలో 3 సంవత్సరాలుగా సంఘంలో సభ్యత్వం ఉన్నవారు అర్హులని చెప్పారు. నేడు 36 మందికి చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. అనంతరం గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గొంగడితో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్, డాక్టర్ భాస్కర్ యాదవ్, సర్పంచ్ నీరడి భాగ్య, ఎంపీపీ రజిత, వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు, గొల్లకుర్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి నాకేదో పేపర్లో ఫైల్ ఇచ్చిండు, ఫైల్ ఇచ్చి ఇవి శాంక్షన్లు అయినాయి మీకు చెప్పడానికి వచ్చినా అన్నాడు. శాంక్షన్ లేక నాకేందుకు చెప్తున్నావా అని నేను అన్నా. తర్వాత నాకు మళ్ళీ భూమి నేర్పుని లేదే మనోడే ప్రెసిడెంట్ ఆ ఏరియాకు అని మళ్ళీ నేను జాగ్రత్తగా చూస్తే బాగా కష్టపడుతున్నాను. నాకు అర్థమైంది. నేనే ఇప్పుడు నా మనసు మార్చుకున్నా. డెఫినెట్గా నువ్వు మంచిగా కష్టపడుతున్నావు కాబట్టి నాకు నా సంపూర్ణ సహకారాలు నీకు ఉంటే భోగిందర్, దాంట్లో ఏం డౌట్ లేదు. డెఫినెట్గా మంచి ఆఫీసర్ కూడా ఉన్నారు బలి గారు. ఎందుకంటే ఆయన చెప్పిండు 23 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి గొర్రెల పెంపకందారులకు ఇంత మంచి డబ్బులు కులానికి తమ కులస్తుల అభివృద్ధి కోసం 24 గంటలు ఆలోచించే మనిషి భూమన్న గారు. ఎందుకంటే ఏ జిల్లాలో లేనటువంటి పెద్ద విషయం ఏంటంటే లోన్లకు మార్టిగేజ్ అంటే ఏమంటారు తనఖా పెట్టడు, మార్టిగేజ్ పెట్టడు. నీకు లోన్ ఇస్తే బ్యాంకు ఆస్తి అలా కుదవ పెట్టాలి. భూమి ఉండే మన గుళ్ళల్లో కుర్మలో భూమి ఉంటుంది లేకపోయా. భూమి లేకున్నా ఇల్లున్నా ఇల్లు వాల్యుయేషన్ కూడా మీద పెట్టచ్చు. లేకపోతే ఇట్లా గొర్రెల కొట్టం ఉన్నా కానీ కొట్టం వాల్యుయేషన్ మీద పెట్టచ్చు అని చేపించిండు. ఒక్క జిల్లాలోనే మన భూమి. జక్రన్పల్లి మండల కేంద్రం గుండా వెళ్లే గ్రామాలకు బీటీ రోడ్డుకు మహర్దశ వచ్చిందని, ఎన్నో రోజుల నుండి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చొరవతో రోడ్డు పనులు వేగంగా పుంజుకున్నాయని జక్రన్పల్లి ఉప సర్పంచ్ కాటేపల్లి నర్సారెడ్డి అన్నారు. నేడు ఆయన సత్యనిస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా జక్రన్పల్లి ఉప సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి మాట్లాడుతూ జక్రన్పల్లి మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయని ఉప సర్పంచ్ అన్నారు. ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రత్యేక శ్రద్ధతో రోడ్డు పనులు చేయించుటకు శ్రద్ధ తీసుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఎన్నో గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. నిత్యం వివిధ పనులపై జక్రన్పల్లి మండల కేంద్రానికి వచ్చే వాహనదారులకు సైతం గుంతల రోడ్ల నుండి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. జక్రన్పల్లి టు కలిగోడ్ బీటీ రోడ్డు ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కలిగోడ్
చింతలూరు, కొల్కాక్, మొరాబాద్, చింతలూరు, కల్లూరు ఈ యొక్క 5 గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు ద్వారా చాలా దగ్గరవుతుంది. ఎన్నో రోజుల నుంచి సుమారు గత ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క రోడ్డు స్థానిక ఎమ్మెల్యే రాజిరెడ్డి గోవర్ధన్ గారు మరియు కవితక్క గారి సహకారంతో ఈ రోడ్డు ఈరోజు బీడ్ రోడ్డు చాలా అవుతున్నందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగరాంపల్లి రావడానికి మండల హెడ్ క్వార్టర్కు ఈ తొలిగూడ బ్రాహ్మణపల్లి వారు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ 7 గ్రామాల ప్రజలకు చాలా దగ్గర బీడ్ రోడ్ కావడం వల్ల మంచి సౌకర్యంగా ఏర్పడుతుంది. గత ప్రభుత్వం నుంచి చూస్తున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వము ఎప్పుడైతే వచ్చిందో బంగారు తెలంగాణలో భాగంగా ఈ యొక్క డబుల్ రోడ్ రావడం కూడా మా గ్రామాల ప్రజలకు అదృష్టం. ముఖ్యంగా మా జగరాంపల్లికి కూడా ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఇదే రోడ్ కాబట్టి రాబోయే రోజులలో ఎయిర్పోర్ట్ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. దానికి ఎమ్మెల్యే గారు ఈ రోడ్డుకి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఎంపీ కవితక్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామ ప్రజల తరఫున ఈ అన్ని గ్రామాల ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో 69 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేడు ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ ప్రతినిధులు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పుప్పాల శివరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ వాహిని కన్వీనర్ పూజ నరేందర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆర్మూర్లోని హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆలయాల పరిసరాలను శుభ్రం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్ ను ఆయన సన్మానించారు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన ఊరు మన ఆలయాలు అనే నినాదంతో ఆర్మూర్తో పాటు పేర్కిట్, మామిడిపల్లి గ్రామాలలోని ఆలయాలను ప్రతి ఆదివారం శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ ప్రతినిధులు కర్తన్ మధు, కోలు చంద్రశేఖర్, రెడ్డి రవి, గుండాజీ శృతిన్, రమేష్, సుద్దాల శ్రీనివాస్, రఘు పంతులు, కౌన్సిలర్ గుద్దేటి రమేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంబల్లా, తిరుపతి, భాస్కర్, విఠోబా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మరియు 6-7 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ గణేష్ మండపాల దగ్గర ఏదైతే ప్రజల నుంచి తీసుకున్న విరాళాలతో అక్కడ ఉన్న గణేష్ని తక్కువ ఖర్చుతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకొని మిగతా ఖర్చులతో దాదాపు ఒక 10 లక్షల రూపాయలతో ఆ యొక్క నరసింహస్వామి టెంపుల్ని దత్తత తీసుకొని ఒక పరిశుభ్రమైన వాతావరణంగా మార్చడం జరిగింది. అలాగే మిగతా ఆలయాలు ఏదైతే వీక్గా ఉన్న ఆలయాలు కూడా తీసుకొని మీరు ముందుకు పోవాలని దానికి మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తిరుమల ఆసుపత్రి ఆధ్వర్యంలో దివంగత టీఆర్ఎస్ నేత వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విచ్చేసి వేముల సురేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి వేల్పూర్ లో చిన్న ఆసుపత్రి పెట్టుకోవడం జరిగిందని, నాన్నగారితో సన్నిహితంగా ఉండి ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి తిరుమల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. నాన్నగారు చనిపోయిన అనంతరం వేల్పూర్ లో నాన్నగారైన వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సుమారు 30 మంది డాక్టర్లు, నర్సులు, విద్యార్థులతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచితంగా సేవ చేయడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం తిరుమల ఆసుపత్రి తరపున డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, పద్మాలు ఎమ్మెల్యేను శాలువా వేసి మెమోంటో బహుకరించి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్, ఎంపీపీ రజిత, జెడ్పీటీసీ వేముల విమల, వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు, సర్పంచ్ నీరడి భాగ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్, టిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్ సోదరి భాగ్య గారికి, ఎంత గొప్ప
కార్యక్రమాన్ని తీసుకొని మా కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేస్తున్న గౌరవ నిర్మల హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారికి, వారి సతీమణి పద్మాంటికి సంతోషంగా ఉన్నది. ఇంకో పక్కన ఇప్పుడే ఇంత తొందరగా ఆయన పేరు మీద ఇటువంటి కార్యక్రమం చేయాల్సి రావడం బాధగా కూడా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన ముందుండేంత గొప్పగా చేసేవారు. చాలా యాక్టివ్గా ఉంటూ ఎన్నో నాన్నగారి మీద ఇంత గొప్ప మెగా హెల్త్ క్యాంప్ 5,000 మందికి సరిపడా మందులను తెచ్చుకొని 5,000 మందికి వాళ్ళకి అందరినీ చూసి ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన చికిత్స కూడా చేస్తాను అని చెప్పి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. చాలా గొప్ప కార్యం ఇది. అట్లనే వేల్పూర్ మీద తనకున్న ప్రేమ, దానికి నిదర్శనమే వారి హాస్పిటల్స్లో వేల్పూర్ గ్రామ ప్రజలకు జీవితకాలం ఉచిత వైద్య సేవలు. డాక్టర్ ఫీజు ఉండదు, పోతే చూపెట్టుకునేటానికి పోతే డాక్టర్ ఫీజు ఏం తీసుకోరు. ఆపరేషన్లు అయితే బయట ఎంత అయితే ఖర్చు అవుతుందో అంతకు 25% తక్కువకే. జక్రన్పల్లి మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో కోతకాలపు ఆరాధన ప్రార్థనలు నేడు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కూరగాయలు, ధాన్యాలతో ఆరాధన ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన కీర్తనలు, భజనలు ఆకట్టుకున్నాయి. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో కోతకాలపు ఆరాధన ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ రేవారన్ మాట్లాడుతూ, ఈ కాలంలో కోత కోసిన కూరగాయలు, ధాన్యాలతో కోత ఆరాధన ప్రార్థనలు నిర్వహించామని, అందరూ క్షేమంగా ఉండాలని ఆ ప్రభువును వేడుకొని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్వేట్ కమిటీ ఎం చరణ్, చెంగల దేవదానం, గన్నాదాస్, సాగర్, మనోజ్, పవిత్రన్, లక్ష్మణ్, సతీష్, చిట్టెమ్మ, సంగీత, లలిత, జయసుధ, సుభాష్లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉదయకాల ఆరాధన శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మెదక్ అధ్యక్ష మండలం రైట్ రెవరెండ్ ఏసీ సాల్మోన్ గారు తండ్రి గారు, బిషప్ తండ్రి గారు ఈ యొక్క జక్రన్పల్లి సంఘ విశ్వాసులముగా గత కోతకాల ఆరాధన పండుగ నుండి నేటి కోతకాల ఆరాధన పండుగ వరకు మరి జక్రన్పల్లి సంఘ విశ్వాసులను అందరినీ దేవుడు క్షేమముగా కాపాడి మరొక కోతకాల పండుగ ఆరాధన హార్వెస్ట్ సెలబ్రేషన్ జరిగించుకోవడానికి మన దేవుడిచ్చినటువంటి మహాకృప. మరి ఈ హార్వెస్టులో మరి దేవుడు ప్రథమ ఫలాల పండుగగా మరి కోతకాల పండుగగా ఆచరిస్తూ ఉన్నాం. అనగా మరి పండిన పంటలలో నుండి ఆ ఉద్యోగాలలో నుండి ప్రథమంగా దేవునికి తీసుకొని రాగలగాల. అలాగా తీసుకొచ్చి వచ్చినప్పుడే మన విశ్వాసాన్ని కట్టుకుంటాం, సంఘ అభివృద్ధి కొరకు ఇచ్చిన వారం అవుతాం. ఇరుగు పొరుగు వారికి అనగా పేద విధవరాలకు, అనారోగ్యంతో ఉన్న వారికి, అనాథాశ్రయ బిడ్డలకు, తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఈ యొక్క కోతకాల పండుగ వచ్చినటువంటి విరాళాలు వారి కొరకు కేటాయించడం జరుగుతున్నది. మరి దేవుని వాక్య ప్రకారముగా మరి ఏదైతే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడో ఆ ఇచ్చిన దానిలో నుండి దేవునికి నమ్మకంగా ఇవ్వగలగాలని, దేవునికి నమ్మకంగా ఇచ్చినట్లయితే దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు మనకును మన కుటుంబాలకు ఇస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ మరి యొక్క పండగ వాతావరణంలో, పండగ సంబరాలలో, క్రిస్టమస్ పండగ సెలబ్రేషన్లో ఉన్నటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న అంబేద్కర్ సంఘం సభ్యులు. ఎస్ఎస్టీ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సమాజ్ సభ్యులతో కలిసి పనిచేస్తామని అధ్యక్ష కార్యదర్శుల వెల్లడి. జక్రన్పల్లి మండల కేంద్రం గుండా వెళ్లే గ్రామాలకు బీటీ రోడ్డుకు మహర్దశ. ఆర్మూర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో 69వ వారం కొనసాగిన స్వచ్ఛ భారత్. జిరాయత్ నగర్ లో హనుమాన్ మందిరంలో ఆవరణను శుభ్రం చేసిన సభ్యులు. వేల్పూర్ మండల కేంద్రంలో వేమ్ల సురేందర్ రెడ్డి స్మారకార్థం మెగా హెల్త్ క్యాంపు నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జక్రన్పల్లి మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో కోతకాలపు ఆరాధన ప్రార్థనలు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.